ఏ ఊరు? ఏ స్కూల్ మా? స్కూల్ పేరు కూడా చెప్పాలి. 8:45 అయితే కూడా ఇంతవరకు నోటీస్ అంటించలేదు. ఇక్కడ పిల్లలంతా బయట ఉన్నారు. ఎప్పుడు అది తీస్తారు, ఎప్పుడు పిల్లలు పోయేది రూమ్లో. ఇలా ఆలోచించేసి ఎట్లా చెప్పండి మీరే. వీరేం ఇక్కడ న్యూస్ ఛానల్, అదే గాంధీనగర్ వీరేం ఇక్కడ న్యూస్ ఏం ముందర संकल्प सिद्धि गणपति अनुग्रह प्रसाद फल सिद्धिरस्तु। మీరు పోయి మాట్లాడడం ఇంకా టైం ఉండాలి. నీకేమి ఇబ్బంది పెట్టాము, బయట పంపించాం అడుగు. వెళ్ళమ్మా, నీకు లేదు కదా పైన కనబడతాను కదా, వెళ్ళాలా వెళ్ళమ్మా వెళ్ళమ్మా. అది లేదంటే నేను పంపిస్తాను సార్. ఆడ పోయేసి పంపిస్తాను. నేను లోగా పోయి పంపించుకుంటే అప్పుడు అడుగు. పంపించండి సార్. టెన్షన్ లో ఉంటారు పిల్లలు. ఏ రూమ్ అని తెలిసేది వాళ్ళకి. నేను ఆ రూమ్ అని కూర్చోబెడతాను. ఎప్పుడు సార్ మీరు క్వశ్చన్ పెట్టేది? తర్వాత గంట తర్వాత నా క్వశ్చన్ పెడతారా? చూపించాలమ్మా, ముందుగా పోయి చూసే వచ్చేయంటే సరిపోదు. టెన్షన్ లో అప్పటికప్పుడు క్వశ్చన్ పెడతారు సార్. ఫస్ట్ కదా ఎగ్జామ్. కొంచెం వైర్గా పడేమా, పోయి పిల్లలు పోయి చూపిస్తారు. రామ్మా ఇట్లా వచ్చాయి. ముందుగానే పంపించేస్తుంటే
పదవ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులందరికీ మా శుభాకాంక్షలు. సో పిల్లలందరూ కూడా పరీక్షా కేంద్రాలకి సమయానికి చేరుకోవాలి. సో ఎటువంటి టెన్షన్ లేకుండా సో ప్రశాంతంగా ఎగ్జామ్ రాసే విధంగా అన్ని సెంటర్లు ఏర్పరిచినారు. కాబట్టి సో అందరూ కూడా టెన్షన్ని వదిలి ప్రశాంతంగా కూర్చొని పరీక్షలు రాసి సో అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్. మేము వస్తాం. చెప్తే కదా అప్పుడే నోటీస్ బోర్డు అంటించాలి కదా, నోటీస్ బోర్డు అంటించాలి కదా. అన్ని స్కూల్లో నోటీస్ బోర్డులు అంటించుంటారు. టైం 8:45 సార్. నోటీస్ బోర్డు అంటించాలి కదా పిల్లలకి. ఎక్కడైనా సెంటర్లు కనీసం రూమ్స్ అన్నది చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇస్తే పిల్లలు ఎప్పుడు చూడు ఆ పేపర్ అన్న ఆడ అడిచినామంటే పిల్లలు చేతికి ఇచ్చిండారు. సార్ ఫస్ట్ ఆడ అతికించండి సార్. సార్ సార్ అక్కడ అతికించండి సార్. ఒక్కొక్కరు చూసుకుంటే పేపర్ చినిగిపోతుంది. అక్కడ అతికించండి, అక్కడ అతికించండి. రూమ్స్ వేయలే కదా సార్. 8:30 పైన అన్ని స్కూల్లోనే వేసినారు కదా సార్. సార్ అంటే మీరు వచ్చింది ఎప్పుడైనా సార్? సార్ అవునా? కాదు సార్, ఇప్పుడు 8:30 అవుతాను కదా సార్. మీరు అతికిచ్చేది ఎప్పుడు? పిల్లలు పరిగెత్తుకొని వచ్చేది ఎప్పుడు సార్? కరెక్టే, కానీ ముందే అతికిచ్చాలి కదా. నిన్నటి నుంచే ఉండాలి కదా.